జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి గురు పాదుకాభ్యాం నమః. శ్రీరామకృష్ణ గురు పాదుకాభ్యాం నమః. ప్రేమపూర్వక ఆత్మ నమస్కారములు. క్రిందటి భాగములో భగవానుడు తెలియచేస్తూ ఈ సమస్త భూతముల్ని కూడా నా ప్రకృతి యందే సృష్టి జరుగుతుంది, లయించుచున్నవి. అలాగే ఈ సృష్టి స్థితి రెండూ కూడా నా వల్లనే జరుగుచున్నవి అని చెప్పి భగవానుడు తెలియచేశారు. కనుక యావత్తు సృష్టి కూడా పరమాత్మ తనలోని యొక్క అంతర్భూతంగా జరుగుతున్నటువంటి విషయమే. కాకపోతే నేను వేటితోటి అంటానని చెప్పారు. ఇందులో కథాంశంగానే మనలో ఉండేటువంటి అంతర్గతంగా ఉండేటువంటి విధానాన్ని, అంటే ఈ పురాణాలు ఇవన్నీ కూడా మనకి బయట ఎలా అయితే కథాంశములుగా ఇచ్చారో అలానే మన లోపలే అసలైనటువంటి వాటి పాత్రలన్నీ కూడా ఉన్నాయి అనే విషయాన్ని ఒకసారి మనము వివరించుకున్నాం. దానిలోని భాగంగా మరి క్రిందటి భాగములో మనము రామాయణము అనేది మన లోపలే ఉన్నది అనే దాని గురించి చర్చించుకుంటూ రాముడు, సీత, రావణాసురుడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు అందరూ కూడా మన దేహ అంతర్భాగాల్లోనే మన లోపలే ఇవన్నీ కూడా ఉన్నాయి. సాధనాపరంగా ఉన్నటువంటి వాళ్ళని వాటిని మనం అర్థం చేసుకోవాలి అని మనం తెలియచేసుకుంటున్నాం. అయితే చెప్పుకున్నాం క్రిందటి భాగములో రావణాసురుడు అంటే ఎవరు అంటే ఈ 10 తలలు కలిగినటువంటి దశకంఠుడుగా ఉండేటువంటి రావణాసురుడే మనలో ఉండేటువంటి దశేంద్రియాలతో కూడినటువంటి ఆ దశేంద్రియాలకు వశమైనటువంటి జీవుడు. అటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళమందరం కూడా రావణాసురుడుగానే ఉంటాడు లోపల. అయితే ఆ లోపలే రాముడున్నాడు, అంటే దేవుడున్నాడు. ఆ దేవుడిని వెతుక్కునేటువంటి ఆ దేవుడి యొక్క సన్నిహితత్వంలో ఉండేటువంటి జీవుడున్నాడు. ఈ జీవుడే సీత. ఈ సీత రాముడి నుంచి ఎందుకు దూరం అయ్యింది అనే దాని కథాంశంగా మనం చెప్పుకోగలిగితే, మరి సీత ఆ బంగారు లేడిని చూసి ఆ లేడి ఎంత బాగున్నది అని ఆలోచించి అది కావాలని కోరుకుంది. ఆ కోరుకున్నటువంటి కోరికను తీర్చడమే తన విధిగా రాముడు అరణ్యం వెంట వెళ్ళాడు. ఆ మరీచుడు అనేటువంటి ఆ లేడి రాక్షసుడైనప్పటికీ కూడా బంగారు లేడిగా వచ్చాడు. దాన్ని తెచ్చిపెట్టడానికని రాముడు తన విధిగా ఆ చోటు నుంచి వెళ్ళిపోవటం జరుగుతుంది. అయితే ఇక్కడ సీత యొక్క తప్పిదమా అంటే ఏమిటి అంటే విచక్షణ కోల్పోవడము. లేడి ఉంటుందే కానీ బంగారు లేడి ఉంటుందా అని ఆమె ఆలోచించి ఉంటే రాముణ్ణి అట్టి కోరిక కోరి ఉండేది కాదేమో. కానీ ఆ క్షణములో ఆమెకి అది సత్యమని తోచింది, అది కావాలని కోరింది. ఆ విధంగానే మనం కూడా ఈ ఇంద్రియాలకు వశమైపోయినటువంటి మన మనస్సు ఈ భౌతికంలో ఉండేటువంటి అనేకమైనటువంటి రమ్యత్వంతో కూడినటువంటి సౌందర్యతత్వంతో కూడినటువంటి వాటిని ఆకర్షణకు పొంది వాటిని కావాలి అనేటువంటి వాంఛలతోటి మనం ఆ వైపుకు పరుగులు పెడుతున్నాం. మన మనస్సుని ఆ వైపు పరుగులు పెట్టించి తద్వారా భగవంతుని కూడా వాటి కోసమే ప్రార్థన చేస్తున్న అవి కలిగించు అని. సీతకు తెలియదు ఆ క్షణములో ఏమని, ఈ బంగారు లేడిని కోరడం అనేది తన దుఃఖానికి కారణము అనే సత్యాన్ని ఆమె గుర్తించలేదు. విస్మృతి కలిగింది ఆవిడికి. మనకి ఒక గుణపాఠం నేర్పించడానికి, ఇదిగో ఇలా ఉంటుందని చెప్పడానికి వారు ఆ పాత్రలుగా మారారని చెప్పొచ్చు. అయితే అదేవిధంగా మనలో ఉండేటువంటి ఈ మనస్సు అనేటువంటి జీవుడు కూడా వీటిని వాంఛించినప్పుడు రాముణ్ణి మళ్ళీ అవే కావాలి అని కోరుతున్నప్పుడు వాటిని ఇవ్వడమే తన ధర్మంగా భగవంతుడు కూడా మనకు అవి ప్రాప్తింపచేస్తుంటాడు. కానీ మనము వాటి మాయలో పడి అసలు దేవుణ్ణి మర్చిపోతున్నాం. సరే, అయితే రాముడు లేడిని తేవడానికి వెళ్ళారు. కానీ అక్కడ రాక్షస మాయ ప్రయోగింపబడింది. మరీచుడు అనేటువంటి లేడిని రాముడు వధించినప్పుడు పోతూ ఆ మరీచుడు మరి హా సీత, హా లక్ష్మణ అని అరిచినప్పుడు సీత దిగ్భ్రాంతికి గురైంది. అంటే రాముడు యందు అంతటి నమ్మకము, రాముని తత్వం తెలిసి కూడా ఆమె కొద్దిగా విచలిత అయినది, అంటే మనసు చెలించినది.
ఆ చలించిన కారణంగానే లక్ష్మణుని తొందర పెట్టింది, నిష్ఠూరం కూడా ఆడింది ఆమె. చూడండి, ఎంతటి గొప్ప వాళ్ళకైనా వివేకం అనేది లోపిస్తే ఎంతటి అనర్థం వస్తుందో మనకిక్కడ ఆమె యొక్క చరిత్రలో మనకి ప్రస్ఫుటమవుతూ ఉంటుంది. ఆమె మహాసాధ్వి. రాముని యొక్క తత్వం పూర్తిగా ఆమెకు అవగాహన అయి ఉండి కూడా మరి అక్కడ ఒక పాత్రగా ఆమె నటించింది కనుక, అలా అవ్వాలి కనుక, అలా చూపించాలి కనుక మన అందరికీ ఆ విధముగా చూపి లక్ష్మణ్ణి కూడా అక్కడ నిష్ఠూరమాడి ఆ లక్ష్మణ రేఖను కూడా అధిగమించింది. ఇక్కడ లక్ష్మణుడే లక్షణంగా జీవించే విధానం చెప్పాలంటే. అంటే మనకి కొన్ని నియమాలు నిబద్ధతలు ఉన్నాయి జీవితానికి. ఈ ధర్మానుష్ఠానపరంగా మనకి ఈ లోకములో మనకి ఏమేమి నియమ నిబద్ధనలు ఉన్నాయో వాటన్నిటినీ దాటకుండా ఉండడమే అక్కడ లక్ష్మణ రేఖ. కానీ అక్కడ లక్ష్మణుడు విధించిన రేఖను కూడా అధిగమించి రావణాసురుడు భిక్షకు వస్తే అతని యొక్క కోరిక వరకు ఆ భిక్షను ఇవ్వడం కొరకు ఆ లక్ష్మణ రేఖను దాటిన వెంటనే ఆమెకు ఆపద అనేది సంభవించింది. ఆ విధముగా రావణాసురుడు యొక్క బారిన పడడానికి ఒక విధంగా కారణం ఏమిటి అంటే సీత తన విచక్షణ కొద్దిసేపు విస్మృతి కలిగి ఉండడమే. అదేవిధంగా మన మనస్సు అనేటువంటి ఈ జీవుడు కూడా ఎప్పుడెప్పుడైతే విలక్షణుడై విచక్షణతో లేకుండా అయిపోతాడో, సత్యాన్ని తెలియని వాడైపోతాడో, మోహంలో పడిపోతాడో అప్పుడప్పుడు రావణాసురుడు యొక్క బారిన పడక తప్పదు. రావణాసురుడే మన దేహంలో ఉండేటువంటి ఈ యొక్క ఇంద్రియాల యొక్క సమూహం. వాడి చెరలో పడి రజోగుణ ప్రభావంగా ఉండేటువంటి అత్యధిక రజోగుణం కలిగిన మనస్సు యొక్క ప్రభావంతో ఎటువంటి బాధలు అనుభవించాలో అన్ని బాధల్ని కూడా ఈ జీవుడు అనుభవించాలి. ఆ విధంగా సీత రాముడి నుంచి దూరంగా వెళ్ళిపోయి రావణాసురుడు లంకలో ఒక చెర అనుభవించిందని చెబుతారు. మనకి పురాణం చెబుతుంది. అంటే దుఃఖాన్ని పొందింది ఆమె. కానీ ఆ దుఃఖములో ఆమె ఏమి కోరుకుంది? మళ్ళీ తిరిగి రాముడి యొక్క సాన్నిహిత్యత్వాన్ని కోరుకుంది. అంటే ఆనందాన్ని, ముందు ఆనందం దగ్గరే ఉంది ఆమె. అంటే రాముడే ఆనందం. ఆనందము యొక్క చేరువు నుండే కొన్ని కారణాల వల్ల ఆమె దానికి దూరం అయిపోయి మళ్ళీ ఆనందాన్ని పొందడం కొరకు, అంటే మళ్ళీ రాముణ్ణి చేరుకోవడం కొరకు అహోరాత్రులు శ్రమించింది. అంటే ఎంతో ప్రార్థన, ఎంతో సాధన. అదే విధముగా సాధకుడైనటువంటి వాడు మరి మనం కూడా చేయవలసినది, చేస్తున్నది కూడా అదే. ఒకప్పుడు మన యొక్క స్థితి అదే. కానీ మనము ఈ విధంగానే విచక్షణ లోపం వల్లే మనము దాని నుంచి దిగజారిపోయి రావణాసుడి యొక్క బారిలో పడిపోయి రజో ప్రభావంగా పడిపోయి ఈ యొక్క దుర్గతి పాలైపోయి తిరిగి మళ్ళీ రాముడి యొక్క సన్నిహితత్వానికి చేరే సీత కోరుకున్నట్లుగానే ఆ పరమాత్మని చేరుకోవడానికి, ఆనందానికి చేరుకోవడానికి ఆహర్నిశలు కూడా మనము దుఃఖిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. అలా ప్రార్థించిన వాడే చివరికి ఎప్పటికైనా మళ్ళీ సీతారాముని చేరింది. అలా ప్రార్థన చేయగలిగిన వాడే తిరిగి మళ్ళీ తన యొక్క పరమానందాన్ని అందుకోగలుగుతాడు. అది చేయడం మర్చిపోయి, అది కూడా గుర్తించకుండా కనీసం రావణాసురుడి యొక్క చెరలో ఉన్నాననే సత్యాన్ని కూడా విస్మరించి అదే సత్యం అనుకుని అక్కడ వాడి బారిలో పడిపోతే ఇంక అక్కడి నుంచి సీతకి ఎప్పటికీ విముక్తి లేదు. బంధమే, ఎప్పటికీ కూడా బద్ధతే. ఇప్పుడు ఈ విధంగా చెరలో ఉండి ఆ చెరని తెలుసుకోనటువంటి జీవులు ఎందరో ఉన్నారు. కనీసం అది చెర, నేనున్నది అది యథార్థము కాదు, సత్యత్వ స్థితి కాదు, స్వస్థానము కాదు అని గుర్తించగలిగితే చాలు, మళ్ళీ స్వస్థానానికి వెళ్ళటానికి మనం ప్రయత్నిస్తాం. సీత ఏం చేసింది? ఆమె కొద్దిసేపు విచక్షణ కోల్పోయింది తప్ప వెనువెంటనే తన యొక్క స్థితిని తాను తెచ్చుకుంది. అందుకే అనుక్షణము కూడా రాముని యొక్క స్మృతిలోనే గడిపింది. తిరిగి మళ్ళీ రాముని చేరుకోవడానికి అహర్నిశలు కూడా ఆమె తపించింది. ఆ తపనకు ఫలంగానే మళ్ళీ ఏమైంది? రాముడు సీతను వెతుకుకుంటూ వచ్చి సీతను పొందడానికి ఎన్ని చర్యలు చేపట్టాలో అన్నీ చేపట్టడం జరిగింది. అంటే భక్తుడు తపిస్తూ ఉంటే భగవంతుడు కూడా ఆ భక్తుడిని తన హక్కుని ఎలా చేర్చుకుందామా అని చెప్పి ఆయన ఆలోచిస్తాడు. అందుకే ఎన్నెన్నో మార్గాల్లో మనకి దాన్ని సుగమం చేయడానికి ప్రయత్నిస్తాడు పరమాత్మ. మనము దాన్ని కూడా అర్థం చేసుకోలేము ఒక్కోసారి. ఆ విధంగా సీతని మళ్ళీ తన దగ్గరికి తెచ్చుకోవడానికి రాముడు చేసిన ప్రయత్నములో పూర్తిగా సహకారం అందించినటువంటి వాడు వాయుపుత్రుడు హనుమంతుడు.
రాముడు సీత వారిద్దరి సమాగమం చేయటానికి కలపడానికి ఆ హనుమంతుడు ఎంతో కృషి చేసి మరి ఆ యొక్క సాగరాన్ని కూడా లంఘించి ఆవల ఉన్న సీత జాడ తీసుకొచ్చి చెప్పాడు. అలానే మన లోపల కూడా భగవంతుడికి జీవుడికి మధ్యలో ఉండేటువంటి అగాధాన్ని కూడా అధిగమించి శ్వాసరూపంగా ఉండేటువంటి ఆంజనేయుడే హనుమంతుడే ఆయనే మళ్ళీ సీత జాడ రాముడికి చెప్తాడు. ఎక్కడికి ఎలా వెళ్ళిపోయిందో మనలో ఉండే జీవుడు ఎలా అధమస్థానానికి అధోగతిలో పోతున్నాడో గుర్తించి దానికి ఎంతో కష్టించి రావణాసురుడి యొక్క లంకని కూడా ఆయన ప్రవేశించి సీత యొక్క వృత్తాంతాన్ని రాముడికి చెప్పినవాడే ఆంజనేయుడు. ఆయనే వాయుపుత్రుడు. ఆయనే మన లోపల ఎప్పుడు చిరంజీవిగా అంటే ఆయనే వాయువే శ్వాసగా ఉన్నది. అందుకే ఈ సీతారాముల్ని కలపడానికి అంటే ఈ జీవాత్మని పరమాత్మని మళ్ళీ సంయోగం చేయటానికి ఏకం చేయడానికి మన లోపల కూడా అంతర్గతంగా సాధనకి నిరంతరము తోడ్పాటు చేసేది వాయువే, శ్వాసే. ఈ శ్వాస యొక్క అనుసంధానం వల్లే ఆ రెండు ఏకం కావాలి. అదే నిజమైనటువంటి ఆంజనేయ మంత్రం. చెప్పాలంటే హనుమంతుడు నిరంతరము స్మృతిలో ఉంచుకోండి. హనుమంతుడే మనకి ఇప్పుడు ఏదో కింద మనకి శుభాన్ని కలగజేసేవాడు అని మనకి ఎందరో పెద్దలు ఉద్బోధ చేస్తున్నారు. ఆంజనేయునే మనం ఆశ్రయించాలి. ఆయన యొక్క సహకారంతో మనము భగవంతుని చేరుకోగలం అని మహనీయులు చెప్పేటువంటి భావనలో ఉన్నటువంటి అంతరార్థం ఏమై ఉన్నదంటే ఈ రాముడిని సీతని కలుపుకోవడమే. అంటే మనలోనే ఉండే పరమాత్మని జీవాత్మని ఏకం చేయటానికి వాయుస్వరూపుడైనటువంటి హనుమంతుడిని ఆధారంగా చేసుకుని ఆ ఇరువురిని కూడా మనం ఏకం చేసే ప్రయత్నం చేసుకోవాలి. అందుకు తగినటువంటి సాధనాక్రమాన్ని మనము అనుసరిస్తూ ఉండాలి. అయితే ఆంజనేయుడు సీతవార్త తీసుకొచ్చి రాముడికి చెప్పి చివరికి రాముడు ఆ యొక్క లంకాపట్టణం మీదకి యుద్ధానికి బయలుదేరి అనేకమైనటువంటి వానరుల యొక్క సహకారముతోటి చివరికి ఆ లంకకు వారధి కూడా నిర్మించి రావణాసురుని వధించి మరి సీతని విడిపిస్తాడు చెర నుంచి. ఇది రామాయణం. మనకు తెలిసిన రామాయణం కాదా ఇదై ఉన్నది. ఇందుకు ఎందరో మంచివారు సహకరించారు. విభీషణుడు రావణుడు సోదరుడై ఉండి కూడా రాముడి చెంత చేరాడు. అలానే వాలి సుగ్రీవుల్లో వాలి చాలా బలవంతుడై ఉండి కూడా రాముడి యొక్క అండన చేరినవాడు సుగ్రీవుడే కనుక సుగ్రీవుడికి రక్షణ వచ్చింది. అలాగే మన లోపల కూడా అంతర్గతంగా ఎన్నో రకాల గుణగణాలు ఉంటాయి. ఇవి బలహీనములు అయినప్పటికీ కూడా ఏ గుణంతో భగవంతుని యొక్క ఆశ్రయించడం జరుగుతుందో అది రక్షింపబడుతూ ఉంటుంది. విభీషణుడు అక్కడ ధర్మమూర్తి కనుక విభీషణుడు సత్యం వైపు ఉన్నాడు కనుక అతను రక్షింపబడ్డాడు. అలాగే సుగ్రీవుడు కూడా ఆయన ఆశ్రయత్వంలోకి వెళ్ళాడు కనుక ఆయనకి తిరిగి తన రాజ్యం లభించింది. ఇలా ఏ గుణముతో పరమాత్మను ఆశ్రయిస్తామో మంచి భావనతో ఆశ్రయిస్తామో అవి తప్పకుండా ఉద్ధరింపబడుతూ ఉంటాయి. అయితే రావణాసురుడు యొక్క వధ అనంతరము సీతాదేవి చెర నుంచి విడిపించబడినది. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యమే. ఆ రావణాసురుడు ఆ రజోగుణాత్మకమైనటువంటి రావణాసురుడు ఆ దశకంఠుడుగా ఉండేటువంటి రావణాసురుడు యొక్క ప్రాణాల యొక్క గుట్టు కూడా విభీషణుడు రాముడికి చెప్తాడు. నాభిస్థానములో ఉన్నది అంటే ఇంద్రియాల యొక్క అన్నింటి యొక్క జయత్వాన్ని పొందడానికి ఆధారమైన ఆ బలాన్ని తుంచడానికి ఏమిటి అక్కడ రావణాసురుడు బలమంతా నాభిలో ఉంది అంటే ఒక విధంగా మణిపూరక చక్రం అగ్ని స్థానం. ఆ మణిపూరక చక్రం యొక్క స్థానములో ఒక నియమబద్ధత కలిగినటువంటి వాడే అంటే సాధకుడైనటువంటి వాడు దాన్ని కొట్టాలి అంటే ఆ చక్రాన్ని జయించాలి, ఆ స్థానాన్ని జయించాలి, సంయమనాన్ని పాటించాలి. ఆ విధంగా చేయగలిగిన వాడే రావణాసురుని వధించగలుగుతాడని కూడా అక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఆ విధంగా రావణుడు హతమార్చబడిన తర్వాత సీత రాముడి దగ్గరికి చేరినప్పుడు మరలా ఒక్క పరీక్ష. రాముడు సీతని స్వీకరణ చేయలేదు. చేస్తే రామాయణానికి ఇంత పవిత్రతే వచ్చేది కాదేమో. ఆమె పరమశుద్ధం కలిగి, ఎందుకంటే చిన్న కొద్దిపాటి విచారణ లోపం వల్ల ఆమె అంత దుఃఖాన్ని పొంది తిరిగి మళ్ళీ ఎంతో తపించి తపస్సు చేసి తపనే తపస్సు ఆమె రాముడి కోసం అహర్నిశలో కూడా సంవత్సర కాలమంతా కూడా తపించిపోయింది తపస్సుతో.
అంటే ఇంకా ఆవిలో ఎక్కడ ఇంత కల్మషమే మిగలలేదన్నమాట. ఆ తపనలోనే అంతా దహించుకుపోతుంది. అలా సీత పరమ పునీత అయిపోయింది, పవిత్రమైపోయింది. కానీ అది లోకానికి తెలియాలి కనుక రాముడు తనను చేరినటువంటి సీతని ఆమెను స్వీకరణ చేయలేదు. అప్పుడు సీత ఏమి చేసింది? రాముడు స్వీకరణ చేయలేనటువంటి సీత జీవితం వ్యర్థము అని చెప్పి ఆమె వెంటనే సిద్ధమైపోయింది. దేనికి? అగ్నికి ఆహుతి చేయటానికి తన దేహాన్ని. అగ్నికి ఆహుతి అవ్వడానికి సిద్ధమైపోయి కించిత్తు కూడా భయాన్ని పొందకుండా నిర్భయంగా అందు ప్రవేశించింది. అలా ప్రవేశించబట్టే సీత మళ్ళీ రాముణ్ణి చేరగలిగింది. అప్పుడు ఆ అగ్ని ప్రత్యక్షమై ఆమె యొక్క పునీత స్థితిని అక్కడ లోకానికంతటికి ఎదింగించినటువంటి వాడే అగ్నిదేవుడు తిరిగి ఆమెని రాముడి దగ్గరికి చేరుస్తాడు. ఇది తెలిసిన విషయమే. అయితే ఇక్కడ అగ్నికి ఆహుతి అయినటువంటి సీత ఎవరు? మనలో జీవుడే అని చెప్పుకుంటున్నాం. జీవుడే మనస్సు. ఈ మనస్సు మరి రాముణ్ణి పొందాలనే తపంలో పునీత అయిపోయి చివరికి ఏమవ్వాలి అంటే మనసుగా ఉన్నంతకాలం రాముణ్ణి చేరలేం. అందుకే అక్కడ ఏమైంది? సీత కూడా అగ్నికి ఆహుతైనట్టే మనసు కూడా తను తాను ఆ యొక్క చిదగ్నిలో ఆహుతి చేసుకోవాలి. అంటే లయం చేసేసుకోవాలి. నేను అనే మనసు లేకుండా అయిపోవాలి. అప్పుడు అది ఎప్పుడైతే దహించుకుపోయిందో, అగ్నికి ఆహుతి అయిపోయిందో, వెనువెంటనే అందేదే పరమాత్మ యొక్క అనుభవము, పరమాత్మ యొక్క స్థితి. కనుక అగ్నిని ప్రవేశించిన సీతకే రాముని పొందే అధికారం వచ్చింది. అలానే చిదగ్నికి ఆహుతి అయినటువంటి మనస్సుకే పరమాత్మ అనుభవం దక్కుతుంది అని దీని యొక్క అంతరార్థమై ఉన్నది. ఆ విధంగా తన్ను తాను లేకుండా చేసుకుని తన్ను తాను అర్పణ చేసుకున్నటువంటి జీవుడే తిరిగి రాముణ్ణి అంటే దేవుణ్ణి చేరుకోగలుగుతాడని చెప్పి రామాయణ కథ ద్వారా మనకి ఇంతటి సత్యాన్ని అందించారు మన పూర్వీకులు, మహనీయులు. ఆ పాత్రను సృష్టించి మరీ మనకు చూపించి ఇది ఇలా ఉంటుంది, ఈ యొక్క జ్ఞానపూర్వకమైనటువంటి సందేశము ఇలా అనుభవంగా ఆచరణలో పెడితే ఇలా ఉంటుంది అనేదాన్ని మనకి అలా ప్రదర్శన చేశారని చెప్పొచ్చు లోకములో. ఇలా మనం అన్ని చరిత్రల నుంచి కూడా మనము చక్కటి సందేశాలను అందుకోవచ్చు. ప్రతి గాథ నుంచి కూడా జీవుడికి అందే సందేశం ఎంతో ఉంటుంది. కనుక పురాణాలు మనకి ఉట్టని ఎవ్వరూ కూడా కల్పితము చేసినవి కావు. అవన్నీ కూడా ప్రతి జీవుడిని ఉద్ధరించడం కోసం, మానవుడిని ఉద్ధరించడం కోసం మనకి మన పూర్వీకులు, మన పెద్దలు సృష్టించినటువంటివి. వాటి రూపాల్ని, వాటి యొక్క కథల్ని కూడా నడిపించి మరీ మనకి ఇచ్చినటువంటివి. కావున ఈ విధముగా అన్నీ మనలోనే ఉన్నప్పటికి కూడా వాటిని మనం అర్థం చేసుకుంటూ తగిన విధముగా సాధకులమై పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకుంటూ దాన్ని పొందే ప్రయత్నం ఎల్లవేళలా చేయగలిగి ఉండాలి. కనుక ఈ సృష్టి లయము ఈ రెండు కూడా నాయందే జరుగుతున్నవని భగవానుడు చెప్పినప్పుడు మనము ఆ సృష్టిలో జరిగే విషయాలనే ఆధారం చేసుకుని తిరిగి ఆ పరమాత్మని పొందడానికి మనము ప్రయత్నించాలి అని చెప్పి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. దీన్ని మరికొంత భగవానుడు ఇలా తెలియచేస్తూ ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృష్ణం అవసం ప్రకృతిర్వసాత్. ప్రకృతికి వశమై పరతంత్రమయుండడి సకల భూతములను నా మాయాశక్తిని ఊతగా గైకొని మరల సృజించుచున్నాను అన్నారు. భగవాన్ ఈ సృష్టిని ఎలా సృజిస్తున్నారు అనేదాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. ఈ యావత్తు జగత్తు కూడా ఎలా ఉన్నది అంటే, సకల భూతములు కూడా ఎలా ఉన్నాయంటే పరతంత్రమై ఉన్నవి. ప్రకృతికి వశమై పరతంత్రమై ఉన్నవి. అంటే ఎక్కడా ఏ జీవికి కూడా స్వతంత్రము లేదు, పరతంత్రమును పొంది ఉన్నవి. ఎందువల్ల అంటే అజ్ఞానముతో ఉన్నాయి కనుక, భ్రమలో ఉన్నాం కనుక. భ్రమలో ఉన్నంత వరకు ఉండేది పరతంత్రతే, స్వతంత్రత అనేది రానే రాదు. ఒక్క తన్ని తాను తెలుసుకున్నవాడికి మాత్రమే స్వతంత్రత తప్ప అన్య భావాలతో ఉండేవారు ఎవ్వరికీ కూడా ఈ స్వతంత్రత అనేది చేకూరదు. ఈ నిర్భయ స్థితి అనేది ఒక్క తన్ని తాను తెలుసుకుని తన్ని తాను అనుభవించువాడుకు మాత్రమే చేకూరుతుంది. ఆ ఆత్మ స్థితి ఏదైతే ఉందో అదే అభయస్థానమై ఉన్నది.
ఆ విధంగా తెలుసుకోని వారందరము కూడా పరతంత్రులమయ్యి ఉంటాం. అంటే ఈ జగత్తులో అన్నింటి చేత కూడా అన్ని రకాలుగా కూడా బంధింపబడి ఎక్కడా కూడా కించిత్తు కూడా స్వతంత్రత లేనటువంటి వాళ్ళమే. బయటికి మాత్రం స్వేచ్ఛగా ఉన్నట్టుగా ఉంటామే తప్ప యథార్థంగా ఆలోచిస్తే ఎక్కడా స్వతంత్రత లేదు. అన్ని వైపులా అన్ని కట్లతోటి మనం బంధింపబడి ఉంటాము. ఎక్కడ ఏ మూల ఏది ఎక్కడ మనం లాగితే ఏమవుతుందో అనేటువంటి భయంగానే జీవిస్తూ ఉంటాం. ఎక్కడ ఏది తెగిపోతుందో ఏది ఊడిపోతుందో అని అన్నిటి రక్షణ చేసుకునే విధంగానే జీవితాన్ని చాలా ఒక భీతితో మనము గడుపుతూ ఉన్నటువంటి సందర్భాలు ఉంటూ ఉంటాయి. అందుకే అందరినీ కూడా అజ్ఞానములో ఉన్నంత వరకు కూడా అందరి పరిస్థితి కూడా పరతంత్రతే అని చెప్పారు ఇక్కడ. కనుక స్వతంత్రత అనే పదానికి అసలైన అర్థాన్ని మనం గుర్తెరింగాలి. మనం అనుకుంటున్న ఈరోజు స్వేచ్ఛా జీవులమై ఉండాలి, స్వతంత్ర్యాన్ని పొందాలి, స్వతంత్రంగా జీవించాలి అని అందరూ అనుకునే పదమే ఇది. అందరూ స్వతంత్రంగా ఉండాలనుకుంటున్నాం, నిజమే. అలాగే ఇప్పుడు చూడండి కొత్త కొత్త పదాలు మనం మధ్యకు వస్తున్నాయి. స్త్రీ స్వతంత్రంగా ఉంటుంది కనుక ఇది చాలా మంచి కాలం అని చెప్తున్నాం, నిజమే, మంచిదే. స్వేచ్ఛగా ఉండగలుగుతుంది, మంచిదే. ఒకప్పుడు మూఢాచారాల నుంచి కొద్దిగా స్త్రీ రక్షింపబడిన మాట నిజం, వాస్తవమే. కానీ నిజంగా ఆనందంగా బ్రతకగలుగుతుందండి ఇవాళ మహిళ అంటే లేదనే చెప్పాలండి. ఎక్కడ చెప్పాలంటే గత కాలములో ఉన్నంతటి సౌఖ్యము ఆనందం కూడా ఈనాటి మహిళ కరువైపోయిందండి. అంతా భయంగా బ్రతకవలసినటువంటి అగత్యం ఏర్పడింది. ఒకప్పుడు గాంధీజీ గారు కోరుకున్నారు స్వతంత్రం అంటే ఏమిటి అంటే అర్ధరాత్రి పూట ఎప్పుడైతే ఒక మహిళ ఎవ్వరు కూడా తోడు లేకుండా బయట తిరగగలుగుతుందో అదే నిజమైన స్వతంత్రము అని చెప్పి అన్నారు అని చెప్తారు. మరి ఆ విధంగా చూసుకుంటే మనకి స్వతంత్రం వచ్చినట్ట రానట్ట, ఆయన కోరిన కళ నెరవేరినట్ట అర్థం చేసుకుంటే అంటే ఇవాళ ఆ కోణములోంచి చూస్తే మనము ఇంకా ఎంత పరతంత్రతలో ఉన్నామో మనం గుర్తించాలి. ఎందుకంటే ఇవాళ ఆయన కోరిన కళగా కాదు కదా, అసలు అది కళ్ళైపోయింది. దీనికి మనందరం కూడా ఒక విధంగా సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి ఇది. ఇవాళ మానవులుగా ఉంటూ కూడా ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నాయంటే నిజంగా అది స్త్రీయా పురుషుడా అనే భేదం లేకుండా అందరూ కూడా చాలా ఒక లజ్జా స్వభావం, సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు మనకి బయట కనపడుతుంది. అది ఎవరి తప్పు ఏమి తప్పు అని మనం ప్రశ్నించుకోకర్లేదు. అది అందరికీ విశదమవుతూనే ఉంటుంది. ఎవరికి వాళ్ళు పరిశీలన చేసుకుంటే తప్పిదం ఎక్కడ జరుగుతుంది అనేది ఎవరికి వాళ్ళకి వాళ్ళ ఎందుండొచ్చు, వేరే ఎందుండొచ్చు, కానీ తప్పిదం మాత్రం జరిగిపోతూనే ఉంది. దాని నివారణ ఎలా చేయాలని యోచించేవారే ఇవాళ మనకి చాలా చాలా అరుదు. అయితే మరి స్వతంత్రత అంటే మరి ఈరోజు అనుభవించేదంతా స్వతంత్రత అనుకుందామా అంటే కాదు. ఎందుకంటే ఎన్ని ఇవాళ పొందినా బయటకు వెళ్ళి అన్ని రకాలుగా చక్కబెట్టగలిగిన ఆనందంగా బతికేటువంటి విధానము లేదు. అంతా పరతంత్రతలోనే ఉన్నాం. మరి ఎందుకండి అంటే అసలైనటువంటి స్వతంత్రత మనం తెచ్చుకోలేకపోతున్నాం. అసలైన స్వతంత్రత ఆత్మభావనే అసలైన స్వతంత్రత. ఆత్మజ్ఞానం వల్లే స్వతంత్రత వస్తుంది ఎవరికైనా. ఆత్మజ్ఞానము ఎవరికి కలిగినా వాళ్ళు స్వతంత్రులు అవ్వగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు దేహమాత్రులుగా ఉండరు కనుక, వాళ్ళ ఆత్మస్థితిలో ఉంటారు కనుక ఆ స్థానాన ఎవరైతే అధిష్ఠించి దాన్ని అనుభవిస్తూ ఉంటారో వారొక్కరే స్వతంత్రత పొందారు అంటానికి మనము సరైన నిర్వచనంగా చెప్పగలుగుతాం. మిగతా అందరము చెప్పుకోవడానికే స్వతంత్రతలు కానివి యథార్థ స్వతంత్రతలు కావు. అన్ని విధాలుగానూ కూడా మరి వేధింపబడుతూ ఉంటాం. ఎందుకండి అంటే స్వతంత్రం లేకపోవడం వల్లే, దేహభావనతో ఉండడం వల్లే. అంటే దేహభావన ఉన్నప్పుడే మనము అన్నింటికీ లోను కావాలి. దేహభావన ఉండడం వల్లే అన్ని కోరికలు మనలోకి వస్తున్నాయి. ఆ కోరికలు తీరవేమో అనే భయం చేతనే అన్ని విధానాలకి కూడా అణిగిమణిగి ఉండవలసి వస్తున్నాం. మరి ఎవడు గొప్పవాడండి అంటే, ఎవరు ధనవంతుడు, ఎవరు భాగ్యవంతుడండి అని ఒక ఆయన ప్రశ్నిస్తే వచ్చిన సమాధానం, ఎవరికైతే కోరిక లేదో వాడే భాగ్యవంతుడు, కోరిక లేనివాడే అందరికంటే భాగ్యవంతుడండి అన్నారు. ఇది యథార్థము. కోరిక వదిలేస్తే వెంటనే నువ్వు స్వతంత్రుడు అయిపోతావు. ఏ కోరికైనా కోరికకి లొంగి వంగి ఉంటేనే
ఎవరికైనా దాసుడుగా ఉండాలి, ఏ కోరికైనా సరే, అది ఏ విధంగా అయినా సరే. కనుక దేహం అనే భావన ఉన్నప్పుడే కోరిక అనేది సంప్రాప్తమైంది, తద్వారా మనము స్వతంత్రతని కోల్పోతున్నామనే చెప్పాలి. ఈ విధంగా మనం అర్థం చేసుకుని ఎంతెంత మనము సహజంగా జీవించగలుగుతాము అంటే మనకి అందినంత వరకు ఉన్నంత వరకు హాయిగా ఆనందంగా జీవించగలుగుతాము. ధైర్యంగా ధర్మంగా సంపాదన చేస్తూ దానితో జీవించగలిగి ఉండాలి. సంపాదన చేయకూడదని కాదు ఇక్కడ, కానీ నిజాయితీగా ధర్మంగా మనం సంపాదన చేసుకుంటూ దాంతో ఆనందంగా సంతోషంగా జీవించగలిగి ఉండాలి. అలా మనము జీవించగలిగినప్పుడు ఒక ఆత్మస్థితిలో అంటే ఆత్మ భావనతో ఉంటూ దేహభావనతో దేహంతో అనుభవించే వాటిని చాలా అంటే పెద్దగా వాటికి విలువ లేనటువంటి విధానములో వాటిని అనుభవిస్తూ నిరాడంబర స్థితిలో జీవితాన్ని గడపగలిగితే వాడెప్పుడు స్వతంత్రంగానే ఉండొచ్చు. ఎందుకంటే వాడికి మీది మిక్కిలి ఆశలు లేవు, అది తీరలేదనే వ్యధలు ఉండవు, దానివల్ల దుఃఖాలు ఉండవు, దానివల్ల పరతంత్రత అనేది కూడా ఉండదు. వాడే స్వేచ్ఛాజీవి, చెప్పాలంటే వాడే స్వతంత్రంగా ఆనందంగా జీవించగలుగుతాడు. కానీ ఇక్కడ భగవానుడు చెప్తున్నారు, పరతంత్రతతో కూడినటువంటి ఈ జీవులందరూ కూడా ఈ సకల భూతములు కూడా ఎలా సృజింపబడుతున్నాయంటే నా ప్రకృతికి వశమై నా మాయాశక్తిని ఊతగా తీసుకుని అటువంటి వాటిని మరల సృష్టిస్తున్నాను. అటువంటి పరతంత్రత కలిగిన వాళ్ళందరూ ఈ జీవులన్నింటినీ కూడా ఈ మాయాశక్తి యొక్క ప్రభావం చేత ఆ మాయనే ఊతగా గైకొని మరల సృష్టించుచున్నాను అన్నారు. అంటే ఈ అన్నింటికీ సృష్టించడానికి కారణము భగవానుడు. ఆయన వల్లే ఈ సృష్టిలన్నీ కూడా జరుగుతున్నాయి. కనుక ఈ మాయ అనేది ఆయన యొక్క అధీనములో ఉన్నదిగా మనం గుర్తించి, ఎందుకంటే నా యొక్క అధీనములో ఉన్న మాయాశక్తిని ఊతగా తీసుకుని అన్నారు. కనుక ఈ మాయను అధిగమిస్తేనే మనకి నిజమైన స్వతంత్రత. కనుక ఆ మాయ నుంచి తప్పించుకోవడానికి ఆ మాయను ఎవరైతే తమ అధీనములో ఉంచుకున్నారో వారిని ఆశ్రయించక తప్పదు. అలాంటి మాయను అధీనములో ఉంచుకున్నవాడే భగవానుడు, చెప్పాలంటే పరమాత్మ. కనుక ఎవరమైనా సరే పరమాత్మ యొక్క ఆశ్రయత్వం వల్ల మాత్రమే ఈ మాయను అధిగమించగలుగుతాము. మాయను అధిగమించిన వాడు మాత్రమే స్వతంత్రతను పొందగలుగుతాడు, పరతంత్రతను వీడగలుగుతాడు అని గుర్తించి మనము ఎల్లెడలా కూడా పరమాత్మ యొక్క ఆ శరణాగతిలో అంటే అధీనమై వారిని ముందుంచుకుని జీవితాన్ని గడుపుకునేటువంటి ప్రయత్నం చేయాలి. పరమాత్మనికి ఎరుకలో ఉండి పరమాత్మ యొక్క జ్ఞానముతో ఉంటూ మన జీవనాన్ని మనము యథేచ్ఛగా మనం చక్కటి మార్గములో గడుపుకునేటువంటి ప్రయత్నం చేయాలని దీన్ని బట్టి మనం గుర్తించాలి. మిగతా అంశాన్ని మనము వచ్చే భాగంలో తెలియజేసుకుందాం. హరి ఓం తత్సత్.